సో మేము ఈరోజు భద్రాచలం వెళ్తున్నాము. భద్రాచలం నుంచి మారేడుమిల్లి, ఇంకా రిటర్న్లో మా ఊరికి వెళ్తున్నాము పండక్కి. సో లెట్స్ బిగిన్ ద వ్లాగ్. సో ఇది పాకాల్ యూనివర్సల్ పార్క్ అన్నమాట. ఇక్కడ వాటర్ అయితే చాలా ఉండే. నాకు ఈ వ్యూ అయితే చాలా నచ్చింది. సో మేము భద్రాచలంలో శ్రీ భవ్య రెసిడెన్సీలో 2 రూమ్స్ తీసుకున్నాము 1 నైట్కి. దిస్ ఈజ్ మై ఫిట్. సో ఇప్పుడు అయితే మేము మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాము. ఒకవేళ కెమెరా అలౌడ్ అయితే నేను మీకు చూపిస్తాను. సో ఇది ఉత్తర ద్వార దర్శనం అంట. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ డోర్స్ ఓపెన్ చేస్తారంట, దేవుడిని ఇటువైపు చూపిస్తారంట. మెయిన్ ఎంట్రన్స్ వైపు అయితే వెళ్తున్నాము దర్శనం కోసం. ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి కొనుక్కోవడానికి. లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చాలా కలర్ఫుల్ ఉంది. ఇది వచ్చేసి దేవుడు కళ్యాణ మండపం, ఇది వచ్చేసి గోశాల. సో మేము భద్రాచలం నుంచి పర్ణశాలకి అయితే వచ్చాము. ఇక్కడ కూడా మనం దేవుడిని దర్శించుకుందాం. ఇంకా ఇక్కడ బోటింగ్ కూడా ఉందంట, సో చూద్దాం. సో ఇక్కడ కూడా చాలా షాపింగ్ చేసేటివి అయితే ఉన్నాయి. సో మేము బోటింగ్కి అయితే వెళ్తున్నాము. పర్ణశాల నుంచి మేమైతే చిన్న అరుణాచలంకి వచ్చాము. సో చూసేద్దాం లోపల ఎలా ఉందో. ఫస్ట్ లింగం ఇంద్రలింగం, అగ్నిలింగం. ఈయన పేరు వచ్చేసి రమణ మహర్షి. యమలింగం, నైరుతి లింగం, సూర్యలింగం, ఈశ్వరేశ్వర స్వామి, వరుణలింగం, వాయువ్యలింగం. ఇది మోక్ష ద్వారం. చంద్రలింగం, అన్నామలై మరకతలింగం. ఇది సప్తమాత్రికలు. కుబేరలింగం, శ్రీపాదలింగం. ఇది బూధనారాయుడు. అద్దాల మండపం, హస్ర దీపాలంకరణ, అర్ధనారీశ్వర లింగం, ఈశాన్య లింగం, శ్రీకృష్ణ మందిరం. వీరభద్రస్వామి, మృత్యుంజయ స్వామి, ఆదిశంకర ఆచార్య, అయ్యప్ప స్వామి, సోమనాథుడు, మల్లికార్జునుడు, కాళేశ్వరుడు, ఓంకారేశ్వరుడు, వైద్యనాథేశ్వరుడు, వైద్యనాథేశ్వరుడు, శివశంకరుడు, రామేశ్వరుడు, స్ఫటికలింగం, నాగేశ్వరుడు, శివేశ్వరుడు, త్ర్యంబకేశ్వరుడు, కేదారేశ్వరుడు, కృష్ణేశ్వరుడు, అర్ధనారీశ్వరుడు. సో మా రూమ్కి అయితే వచ్చేసాము. సో మేము డ్రెస్ చేంజ్ చేసుకొని కరకట్టకి వెళ్దాం అనుకుంటున్నాము. సో మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. సో నైట్ టైం అయితే టెంపుల్ చాలా కలర్ఫుల్ ఉండే లైట్స్తో. సో మేము కరకట్టకి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ అవుతుండే. మేము వెళ్ళినప్పుడు కూచిపూడి ప్రోగ్రామ్ అవుతుండే. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.